అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. ఈ వ్లాగ్ అంతా కూడా 1 వీక్ ఫుల్ డే వ్లాగ్ అండి. అంటే చిన్న చిన్న క్లిప్స్లా అయితే తీసాను అనమాట. ఇది వచ్చేసి మేము తిరుపతి నుంచి వచ్చిన ఆ రోజు పొంగల్ అయితే పెట్టాను. సోమవారికి పొంగల్ పెట్టి పొంగల్ అయితే రెడీ అవుతుందండి. ఇక్కడైతే అంటే మేము తిరుపతి నుంచి వచ్చేసరికి మధ్యాహ్నం అయిందనమాట. ఒకే రోజు పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చిన వెంటనే 11:30కి అయితే వచ్చాము. 12:30 కల్లా పొంగల్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే స్వామివారికి అంటే ముందు దీపావళికి తెచ్చుకున్నాం కదా, ఆ పూలన్నీ ఉంటే స్వామివారికి పూలన్నీ పెట్టి ఇట్లా అయితే పూజ అయితే చేసుకున్నానండి. తిరుపతి నుంచి తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, కానీ అయితే కుదరలేదండి. తర్వాత కోల్డ్ ఇవన్నీ ఉండటం వలన ఇక్కడైతే కార్తీక పౌర్ణమి అంతా స్టార్ట్ అయింది కాబట్టి ఇది వచ్చేసి కార్తీక సోమవారం ఫస్ట్ డే వ్లాగ్ అనుకుంటా అండి. ఎందుకంటే ముందు రోజు పొంగల్ పెట్టాను కాబట్టి కార్తీక సోమవారం ఫస్ట్ సోమవారం వచ్చేసి నార్మల్గా పండ్లు పెట్టి సోమవారికి ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. కార్తీక మాసంలో ఏంటి అంటే మ్యాక్స్ మాకు ఇక్కడ చెన్నైలో ఏంటి అంటే కార్తీక మాసం స్టార్ట్ అవ్వదండి. వాళ్ళు నార్మల్గానే పూజ అయితే చేసుకుంటారు. మన సైడ్ అయితే చాలా బాగా చేసుకుంటారు. కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే వనభోజనాలని, పొద్దున్నే లేచి స్నానాలు, తులసం దగ్గర పూజ, ఇవన్నీ అయితే ఇది వచ్చేసి ఏకాదశి రోజు అనుకుంటా అండి. ఏకాదశి రోజు 365 ఒత్తులు ఒలిగిద్దాం అనుకున్నాను. కాకపోతే మాకేంటంటే ఫుల్ రెయిన్స్ అండి, అసలు మామూలుగా పడట్లేదు వర్షాలు అయితే. ఇక్కడైతే ఉసిరి దీపాలు అయితే పెట్టాను అనమాట. ఆ రోజు ఉసిరి దీపాలు పెట్టి పూజ అయితే ఇలా అయితే చేసుకున్నాను. మీరందరూ కూడా కార్తీక మాసంలో, నేనైతే కార్తీక మాసంలో ఉపవాసం అలా ఏముండనండి, నార్మల్గా పూజ అయితే చేసుకుంటాను, కానీ ఉపవాసాలు అలా ఏమైతే ఉండనన్నమాట. పూజ అయితే కంపల్సరీగా డైలీ పూజ అయితే చేసుకుంటాను. కాకపోతే కార్తీక మాసం కాబట్టి ఈవినింగ్ కూడా దీపం అయితే పెడతానన్నమాట. ఇక్కడైతే మా కార్తీక మాసం అయితే ఇలా అయితే జరిగింది. మీ అందరూ కూడా కార్తీక మాసంలో ఉపవాసాలు ఉన్నారా? మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు అండి. చిల్డ్రన్స్ డే రోజు మా పెద్ద బాబుకి వచ్చేసి జూనియర్ రెయిన్ ఎక్స్పర్ట్ అని ఒక కాంపిటీషన్ అయితే పెట్టారనమాట. దాంట్లో తనకి ఏంటంటే సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి చిన్న బాబు స్కూల్లో చిల్డ్రన్స్ డే రోజు ఇలా అయితే చేసాడు అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా పిల్లలకి అయితే ఇచ్చారు. పిల్లలకి ఏంటంటే చిల్డ్రన్స్ డే కాబట్టి స్మాల్ గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు. ఇది వచ్చేసి మనం బాల్ అనేది వేస్తే మనం ప్రెస్ చేసినప్పుడు అది బాల్ ఎగిరి మళ్ళీ దాన్ని మనం దాంట్లోకి పట్టుకోవాలన్నమాట. అదొక గేమ్ లాగా అయితే ఉంది. పిల్లలకి ఇదైతే చిల్డ్రన్స్ డేకి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. చిల్డ్రన్స్ డే అంటే పిల్లలకి చాలా మెమరబుల్ కదా, మనకి అన్నీ ఎలాగో వాళ్ళకి కూడా అంతే కదా. మీ అందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? కార్తీక మాసం వనభోజనాలకి వెళ్ళారా లేదా? మాకైతే కార్తీక మాసం వచ్చేసి వీళ్ళకి మన నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో అనేది చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను అసలు ఈ మధ్య వీడియోస్ కూడా తీయట్లేదు. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేదండి. ఫస్ట్ అంటే డైలీ వ్లాగ్స్ అంటే నేను పెట్టట్లేదు. అప్పుడప్పుడు ఏదన్నా వెకేషన్కి అలా వెళ్ళినప్పుడు అయితే వీడియోస్ అయితే పెడుతున్నాను. అలా వీడియోస్ పెట్టడానికి ట్రై చేశాను. అప్పుడప్పుడు డైలీ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకు అంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ పెట్టాలి అంటే. ఇక్కడైతే చిన్న బాబుకి వచ్చేసి ఇది ఒక కిట్ అయితే ఇచ్చారనమాట. చిల్డ్రన్స్ డే రోజు చిన్న క్లిప్స్లా అయితే కొన్ని తీసి 1 వీక్ ఫుల్ డే అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అండి. ఎర్లీ మార్నింగ్ నేను కొంచెం ఊరైతే వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళేటప్పుడు అసలు ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే దీపం అయితే పెట్టి 5కి అయితే స్టార్ట్ అయ్యానమాట ఇంటి దగ్గర. అస్సలు వర్షం చూడండి. నేనైతే వచ్చేటప్పుడు గొడుగు తెచ్చుకోవటం మర్చిపోయాను కాబట్టి అసలు వర్షంలో రన్నింగే అంటే గొడుగు ఉంటే కొంచెం నిదానంగా వెళ్తాం కదా. ఇక్కడ గొడుగు లేదు కాబట్టి ఒక చోట అయితే కొంచెం సేపు అయితే ఆగాను. అంటే 1 డేలో అయితే వచ్చేసానండి. చిన్న పని ఉంటే ఊరైతే వెళ్ళాను. మాకైతే వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు ఆగిపోతాయో కూడా తెలియదండి. అసలు మరీ అంత రష్గా ఉన్నారనమాట జనాలు అయితే. వర్షం పడుతుంటే మనం ఎక్కడికి కూడా ట్రావెల్ చేయలేము. ఇది వచ్చేసి ఒంగోలుకి దగ్గరలో ఉన్న ఏరియా అనమాట. సింగాయకొండ దాటాక
చూడండి అసలు వర్షాలు పడి అన్నీ కూడా వాటర్తో నిండి ఎలా అయితే ఉన్నాయో. కొంతమందికి ఇప్పుడు వర్షం పడటం చాలా మంచిదేనండి. కొంతమందికి ఏంటంటే వరి కోతకొచ్చినా లేకపోతే మిరప ఇట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట. వర్షం మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రాదు. కాకపోతే ఏంటంటే మాకు డిసెంబర్లో పడే వర్షము ఇప్పుడే అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అయిందనమాట. మాకైతే డిసెంబర్లో అయితే వరదలు కూడా వస్తాయండి చెన్నైకి. ఇక్కడైతే నేను ఒంగోలు అయితే వచ్చేసాను, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే తినొచ్చేసి మా పెద్దక్క, తినొచ్చేసి మా అమ్మ అండి. ఊళ్ళో చిన్న ఫంక్షన్ ఉంటే అయితే వెళ్ళొచ్చాము. ఇక్కడైతే నేను మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట. సాటర్డే నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాను. ఇదంతా కూడా ఒంగోలు అండి. ఒంగోలు చాలా బాగా డెవలప్ అయింది. అసలు అన్నీ కూడా షాపింగ్ మాల్స్, సిఎంఆర్ కానీ మలబార్ కానీ అన్నీ అయితే వచ్చాయి. జిఆర్టీ అసలు అన్నీ మామూలుగా అయితే లేవన్నమాట. ఒంగోలు కూడా ఒకరోజు బ్లాగ్ అయితే తీస్తాను, ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా హడావిడిగానే ఉంటుంది. కాకపోతే ఈసారి ఒక చిన్న క్లిప్ అనేది తీసి పెడదాము అని చెప్పేసి. ఇది వచ్చేసి కొత్తగా పెట్టారండి, స్వాతి అంట. స్వాతి కాకపోతే మేము ఒక్కసారి అయితే వెళ్ళాము, ఊరు అంటే ఇంట్లో ఫంక్షన్ ఉంటుంటే వెళ్ళామన్నమాట. ఎప్పుడు కూడా మేము ఊరు వెళ్తాము కానీ హడావిడి అట్లా వచ్చేస్తామన్నమాట. కాకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి తిరగడానికి సరిపోతుంది. ఇక్కడైతే ఎన్టీఆర్ బొమ్మ, ఇది వచ్చేసి మనకి కాంప్లెక్స్ అండి. ఇక్కడైతే ఊరి నుంచి వస్తే పిల్లలకి జిలేబీ అయితే తీసుకొచ్చాను. జిలేబీ అయితే తింటున్నారనమాట. జిలేబీ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి 3వ సోమవారం అండి, కార్తీక 3వ సోమవారం. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేను 365 బొట్లు అయితే వెలిగించాను అనమాట. తులసి చెట్టు ఏంటి అంటే మాకు చాలా బయటకు వెళ్ళాలండి, అంటే సిటీ కాబట్టి బయట ఎవరు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి కొంచెం తెల్లారిన తర్వాత అయితే దీపం అయితే పెట్టుకున్నాను అనమాట. నేనైతే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను కార్తీక మాసాన్ని. మీరందరూ కూడా 365 ఒత్తులు వెలిగించారా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఊరి నుంచి వస్తా జున్ను అయితే తీసుకొచ్చానండి. జున్ను అయితే నాకు చాలా ఇష్టం. ఇలా గడ్డగా ఉంటేనే ఇష్టం అండి, కొంచెం నీళ్ళగా ఉంటే ఎక్కువ తినను అనమాట. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకో మంచి వ్లాగ్తో ముందుకు వచ్చేసానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, bye bye, thank you for watching.